నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. పాల్గొన్న V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ. వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో CNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటులు. యువకుల్లో క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని సూచించిన CNR ఫౌండేషన్ చైర్మన్ చిట్టెడి నరసింహారెడ్డి. బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సూర్యాపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. తక్షణమే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని CPI-ML న్యూ డెమోక్రసీ డిమాండ్. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూస్తోంది. ఆవేదన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలున్నాయి. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నిమ్మాడకు వెళ్లనున్నారు. అప్పన్న పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. నిమ్మాడ నుంచి ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడు వరుసకు అన్న కొడుకైన కింజరపు అప్పన్నను బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెకిలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్ళిద్దరూ అచ్చెన్నాయుడు సోదరు హరిప్రసాద్ అడ్డుకున్నారు. ఇక సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ హాజరయ్యారు. బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మరియు జిల్లా కమిటీల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు మరియు మండల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు మీ టైంకి కేటాయించి జెండా పండుగకి అందరూ మా టైంకు మాకు సహకరించి జెండా పండుగని ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా సమాచార ప్రజా చైతన్య సమితిలో అందరం భాగస్వామై దీని గురించి అందరి దృష్టిలో ప్రతి గ్రామానికి దీన్ని అందరికీ తెలిసేలా మనం ఇది ఇంటర్తోటే కాకుండా మనం అంతా దీన్ని ఇంకా వ్యవస్థాపించి బాగా ప్రజల హక్కు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి దీనికోసం ఈ సమాచార ప్రజా చైతన్య సమితి కోసం చేతనైనంత వరకు నేను కృషి చేసి అందరం కృషి చేసి దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి నా ఒక మనవి ఈరోజు ఉత్తమమైనగా సమాచార ప్రజా చైతన్య సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చిట్యాల స్థానిక బస్టాండ్ ఆవరణలో జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ సలహాదారుగా మరియు గౌరవ అతిథిగా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు ఇచ్చేసినారు. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మేము ఈ యొక్క ప్రజా చైతన్య సమితి ద్వారా సమాచార హక్కు చట్టం 2005పై ప్రజలను చైతన్యవంతం చేయాలని గత 15 సంవత్సరాల నుండి కూడా పూర్తి స్థాయిలో RTI యాక్టివిస్టుల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రతి పౌరునికి ఒక ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే దిశలో ప్రయాణం చేస్తుంది. మరి RTI యాక్టివిస్టులు అనగానే కొంతమందికి ఒక రకమైనటువంటి అధికారులకు ఒక అపోహ ఉందంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి RTI యాక్టివిస్ట్ని ఎక్కడ కూడా ఎదగకుండా చూడాలని ఒక చూసినాం. గతంలో
ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన చూస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీ యాక్ట్ చూస్తున్న దాడులు చూస్తున్నాం. కానీ ఆర్టీ యాక్ట్ చూసుకున్నటువంటి గొప్పతనము గౌరవం ఏంటంటే పారదర్శకతతోటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్ నుండి కలెక్టర్ దాకా ప్రధానమంత్రి దాకా నిలదీసేటువంటి హక్కుని సాధించినటువంటి ఘనత అది ఆ చట్టం ద్వారా కల్పించినటువంటి మనకు ఒక ముఖ్య ఉద్దేశం. ఆ చట్టం కింద చేస్తున్నటువంటి క్రమంలో గతంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో డిమానిటేషన్ తీసుకొచ్చినటువంటి నోట్ల మార్పిడి, నోట్ల రద్దు విషయంలో కోదాడకు సంబంధించినటువంటి మన తెలంగాణ బిడ్డ అయినటువంటి నల్గొండ జిల్లా వాసి అయినటువంటి కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ మనతో పాటు పనిచేసినటువంటి ఆర్టీఐ యాక్టివిస్ట్ దాన్ని ఒక ఆర్టీఐ కింద పెడితే మనకు తెలిసినటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఆర్టీఐ కింద చూసినటువంటి విషయాన్ని మనం చూసినాం. అంటే ఆర్టీఐ యాక్టివిస్ట్కి ఉన్నటువంటి పవర్ దాన్ని మిస్యూజ్ చేయకుండా మనం పూర్తి స్థాయిలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వాళ్ళు ఇమ్మీడియట్గా అక్టోబర్ 12 వరకు మన ఆవిర్భావం చట్టం రూపొందించిన అమలు నుండి తీసుకున్నటువంటి తేదీ అవుతుందో అక్టోబర్ 12 వరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాల్లో శాఖలు ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకుంటారని నేను ఆశాభావిస్తున్నాను. దానికి కావాల్సినటువంటి చాలా ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో సిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని సిఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చిట్టెడి నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు యువత చెడు సవాసాలకు అలవాటు పడకుండా క్రీడల్లో రాణించాలని, గ్రామీణ స్థాయి యువకులు క్రీడల్లో ప్రతిభ కనపరచాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ చిట్టెడి వెంకటరామరెడ్డి, కొడిత్యాల నాగరాజు గుప్తా, డాక్టర్ సుమన్ కళ్యాణ్, సింగిల్ విండో డైరెక్టర్లు, క్రీడాకారులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ అరూరు గ్రామంలో అరూరు యువకుల ఆధ్వర్యంలో సిఎన్ఆర్ కప్ అని ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 43 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా నాన్నగారైన సిఎన్ రెడ్డి గారు ఇక్కడ యువకులకు క్రికెట్ కిట్లే కానివ్వండి, ప్రైజ్ మనీ 20,000, రన్నర్అప్కి 10,000 కానివ్వండి, ఇవన్నీ మేము స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఇవాళ అరూరు వెంకటాపురం టీం మొదటి మ్యాచ్తో ఇవాళ టోర్నమెంట్ మొదలవుతుంది. యువకులంతా ఈ విధంగానే క్రీడల పట్ల ఉత్సాహం చూపిస్తూ, ఆసక్తి చూపిస్తూ, ఆరోగ్యకరంగా ఒక మంచి వాతావరణంలో టోర్నమెంట్ జరగాలని కోరుకుంటున్నాం. బహుమతులు మొదటి ప్రైజ్ కింద 20,000 రూపాయలు, రన్నర్అప్కి 10,000 రూపాయలు, ఇతర మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇట్లాంటి వాటికి కూడా ఇంకా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని నిరసిస్తూ న్యూ డెమోక్రసీ సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదల మూలంగా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దుయ్యబట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు రాజకీయ ప్రయోజనాల కోసమే కేటాయించారని విమర్శించారు. తక్షణమే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. సామాన్య ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం
లాభదాయకంగా లేకపోవడమే కాక పేద మధ్యతరగతి ప్రజలను నడ్డి విరిచే రీతిలో ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఈ బడ్జెట్లో వ్యవసాయ సెచ్ పేరుతోటి ఎలా అదనంగా ఎంత డ్యూటీ విధించి లీటర్ పెట్రోల్కు 2.5 డీజిల్కు 4 రూపాయలు పెంచడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ పెంపు మూలంగా వాహనదారులకే కాక అన్ని రకాల వస్తువులపై కూడా దీని భారం పడి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉన్నది. ఇవాళ పెద్ద ఎత్తున రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన నిర్వహిస్తుంటే వ్యవసాయ రంగం మీద కనీసం కనికరించే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. ఇవాళ ఒక 4 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే అది తమిళనాడు కానీ పశ్చిమ బెంగాల్ కానీ కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే రాజకీయ ప్రయోజనం కొరకు అక్కడికి కొన్ని నిధులు కేటాయించావు. అంటే ఈ రాష్ట్రాలలో ఉన్న ప్రజలు గారాలు మేము ప్రశ్నిస్తున్నాం. నీ బడ్జెట్ ఎలా కరోనా దాటిన తర్వాత, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత కనీసం ప్రజలకు కొంతైనా మేలు జరుగుద్ది ఈ బడ్జెట్ మూలంగా అనుకొని ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఇవాళ ఇది పేద మధ్యతరగతి ప్రభుత్వం 7 ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వల్ల సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఇది మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు పౌరజాతి కంపెనీలకు వత్తాసు పలుకుతున్నట్టుగానే ఈ బడ్జెట్ ఉన్నది. తక్షణమే ఈ బడ్జెట్ని సవరించాల్సిన ఒక అవసరం ఉన్నది. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 100 రూపాయలకు పెట్రోల్ డీజిల్ చేరింది. డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. దీని మూలంగా సామాన్యులపై భారాలు పడతాయి. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. తక్షణమే వీటిని నియంత్రించాల్సిన ఒక అవసరం ఉందని ఈ సందర్భంగా సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ కరీంనగర్ నగరంలోని డీసీసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మైనార్టీలకు 2,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 పర్యాయాలుగా మైనార్టీ ఓట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసి వారు ఓట్లు దండుకుని రాజ్యమెళ్తున్న కేసీఆర్ మైనార్టీలను పట్టించుకోవడం లేదని సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మైనార్టీల హక్కుల కోసం పోరాడాలని సూచించారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల పక్షాన చిన్ను చూపు చూపెడుతుంది. ఉదాహరణగా మైనారిటీకి సంబంధించిన లోన్స్ గత ప్రభుత్వం ఏర్పాటై 7 సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పుడు కూడా 2015-16కు సంబంధించి మైనారిటీ లోన్స్ పేద ప్రజలు అప్లై చేసుకుంటే క్యారీ ఫార్వర్డ్గా 2018-19లో శాంక్షన్ అయినాయి. అలా అర్హతలైన వాళ్ళు 532 మంది. అందులో కూడా కరీంనగర్కు సంబంధించి 111 కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి 111 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో కరీంనగర్లో 60 డివిజన్లలో లక్కీ డ్రా తీసి మున్సిపల్ కార్పొరేషన్ల లక్కీ డ్రా తీసి అందులో కేటగిరీ వైజ్ హ్యాండిక్యాప్, మహిళ మరియు జనరల్ 80 మందిని లోన్స్ ఇవ్వడం జరిగింది. అది 2015-16కు సంబంధించిన లోన్స్. గత నెల కింద 80 మందిని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవ్వడం జరిగింది. 532 మందిలో 343 మందికి ఇంకా లోన్స్ రావాల్సి ఉంది. శాంక్షన్ అయిపోయినాయి కానీ బడ్జెట్ లేని వలన వాళ్లకు లోన్స్ ఇస్తలేరు ఈ తెలంగాణ ప్రభుత్వం. నేను ఒకటే ప్రశ్న చేస్తున్నా ఈ మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ని, అలాగే మన కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారిని
అయ్యా మీరు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు మైనార్టీలని వాడుకొని మైనార్టీ ఓట్లు దండుకొని మైనార్టీ బడ్జెట్ సంవత్సరానికి 2,000 రూపాయలు కోట్లు వస్తున్నాయి. అది ఎక్కడ పోతుంది? 2015-16లో ఇచ్చిన లోన్స్ 2021లో పూర్తి కాలేదు. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో బీజేపీ నాయకుల ఆఫీసులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి లింగాలగనపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టైన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాష్ట్ర కోర్ కమిటీ పెద్దిరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు ఉన్నారు. జై శ్రీరామ్, శ్రీరాముని అవమానపరిస్తే రామ భక్తులపైన దాడిని శ్రీరామ భక్తుల భారతీయ జనతా పార్టీ నాయకులపైన మరియు భారతీయ జనతా పార్టీ ఆఫీసులపైన ఏదైతే టీఆర్ఎస్ గుండాలు దాడి చేసినరో కేవలం ఒక బాధ్యత గల మంత్రులు ప్రోత్సహించడంతో ఈ గుండాలు ఈ విధంగా రెచ్చిపోయినరు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మా కార్యకర్తలను కనుక ఉసుకొల్పితే మీరు ఒక్కరుండరని. మీకు బుద్ధుండి మాట్లాడుతున్నారా లేదా? మీరొక్క తెలంగాణ రాష్ట్రం మట్టుకే మీరు పరిమితమైనరు. మేము తలుచుకుంటే మొత్తం దేశంలో 20 రాష్ట్రాల నుండి వస్తారన్న సంగతి మర్చిపోవద్దు. కేవలం రాముణ్ణి అవమానపరుస్తూ రామభక్తులను హేళన చేస్తూ ఏదైతే టీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కేవలం రామభక్తులను అనుమానపరచడం మాత్రమే. నిన్న జరిగినటువంటి సంఘటనకు మూలకారకుడైనటువంటి ధర్మారెడ్డి ఆయనను అడుగుతున్నా, ఇక్కడ భద్రాద్రి రాముడు ఉండగా అయోధ్య రాముడు ఎందుకని నేను అడుగుతున్నా. నీ నాయకుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉండగా తిరుపతికి ఎందుకు వెళ్ళి ముడుపులు తెప్పించాడు కేసీఆర్? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ అమ్మవారి ప్రజాస్వామ్య హక్కులు అనేటివి లేవు. ఇది ఒక నియంత ప్రభుత్వం నడుస్తున్నది. కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం జరుగుతున్న యొక్క నాటకం ఇది. ఎవరు వారికి ఎదిరించి మాట్లాడినా, ఎక్కడ ప్రజాస్వామ్య సమస్యల విషయంలో లేవనెత్తినా వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ జైల్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా విషయం ఏంటంటే కేటీఆర్కు భగవంతుడు అంటే నమ్మకం లేదు. అందుకోసమే రాముణ్ణి అవమానపరచమని ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇచ్చిండు ఆయన. అందుకోసం వాళ్ళు రాముణ్ణి కించపరుస్తూ మాట్లాడిండ్రు. ఎక్కడున్నాడు రాముడు? భద్రాద్రి రాముడు లేడా? అయోధ్య రాముడు ఏమిటి? ఎందుకు ఇవ్వాలి? నేను ఒక్కటే అడుగుతున్నా, మరి మీ బాసును అడుగుండి, మీ కేసీఆర్ గారిని. ఆయన ఊరూరా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి, మరి ఎందుకు తిరుపతిలో పోయి ఆయన మొక్కులు చెల్లించుకున్నాడు? ఎందుకు కిరీటం సమర్పించి వచ్చిండు? అది కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుపోయి సమర్పించి వచ్చిండు. మరి అదే విధంగా కరెక్ట్ అవుతుందని అడుగుతున్నా. వీళ్ళకేమైనా జ్ఞానం ఉన్నదా? వీళ్ళకేమైనా సోయి ఉన్నదా? రాముడు అంటే సర్వాంతరామి, అయోధ్య రాముడు. కానీ అయోధ్య రాముని గుడి కడతామంటే అక్కడ ఎందుకు ఇక్కడ కడతాం? ఆయన చెప్తాండు ధర్మారెడ్డి, మేము మొన్ననే మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాము. తిరుమలకు 70 కిలోమీటర్ల దూరంలో వెలుగొండ శ్రేణుల నడుమ వెలసిన దివ్యక్షేత్రం ఏకక్షేత్రం. లాక్డౌన్ తర్వాత కొన్ని వేల మంది ఏకంను దర్శించుకున్నారు. భారతదేశం నలుమూలల నుండి ఏకంలో జరిగే ఆరాధనలో పాల్గొని శ్రీకృష్ణాజీ నుండి దీక్షను స్వీకరించారు. శ్రీకృష్ణాజీ సన్నిధిలో భక్తులందరూ వారి కుటుంబాల క్షేమం కోసం సంకల్పం తీసుకున్నారు. ఏకం మహాక్షేత్రానికి అందరూ ఆహ్వానితులే అని కోవిడ్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం, శానిటేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఏకం దర్శనానికి ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10th, 9th క్లాస్ స్టూడెంట్స్ పాఠశాలకు రావడం జరిగింది. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ విద్యార్థులు క్లాస్ రూమ్లో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు తెలియజేశారు. నమస్కారం. మాది ఉర్దూ మీడియం ఫరూక్నగర్ స్కూలు. నా పేరు జి ఆంజనేయులు, HMPC. ఇది ప్రభుత్వం కూడా విద్యార్థులకు నష్టం కలగవద్దనే ఉద్దేశంతో 9th, 10th వాళ్ళకు ఈరోజు నుంచి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో విద్యార్థులు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం మా 9th, 10th కలిపి 90 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 22 మెంబర్స్ ఈరోజు రావడం జరిగింది. అంటే 30% వరకు వాళ్ళు రావడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా రేపటి నుంచి ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నాం. ఈ శానిటైజేషన్ నిబంధనలు ఈ ప్రభుత్వం కానీ మన స్థానిక ఎమ్మెల్యే కానీ మన మున్సిపల్ అధికారులు కూడా మంచి కోఆపరేషన్ చేసి పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకొని సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఇది సక్సెస్ అయితే అనే ఉద్దేశం మాకు కలుగుతుంది. చాలా అన్ని ఏర్పాట్లు బాగా జరిగినాయి. పిల్లలు కూడా మంచిగా వస్తారని మేము ఆశిస్తున్నాం. వాళ్ళకు కొత్త రైస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మిడ్ డే మీల్స్ కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో చిట్టాపల్లి గేటు దగ్గర లారీ బోల్తా పడింది. లారీలో షుగర్ సంచుల లోడ్ ఉంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. భగవద్గీత పఠనం వల్ల మనిషి జీవితానికి పరిపూర్ణత కలుగుతుందని యూరప్ ఖండంలోని స్పెయిన్ దేశానికి చెందిన జైషే థామస్ అలియాస్ తోట గోపీనాథ్ దాస్ అన్నారు. స్పెయిన్కి చెందిన ఈయన తన జీవితాన్ని పూర్తిగా భగవద్గీత పఠనానికి, ప్రచారానికి కేటాయించారు. కలకత్తాలోని రామకృష్ణ మిషన్ను సంప్రదించి దేశవ్యాప్తంగా భగవద్గీత ప్రచారంలో సీనియర్ ప్రచారకగా సేవలందిస్తున్నారు. అందులో భాగంగా జనవరి 24 నుంచి మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 4న ఇక్కడ ప్రచారాన్ని ముగించుకుని వనపర్తి జిల్లాకు వెళ్లనున్నట్లు తెలిపారు. జూనియర్ ప్రచారక్ భువన మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవత్ ఆధారణ అలవార్చుకోవాలని అన్నారు. భగవద్గీత మహత్యం తెలియజేస్తూ 100 పుస్తకాలు విక్రయించామని తెలిపారు. యూరోప్ దేశం నుంచి తోటా గోపీనాథ్ దాస్, ఆయనకంత ముందు పేరు జోసే థామస్. ఆయన ఎప్పుడైతే ఈ భగవద్గీత గ్రంథాన్ని చదివారో, ఈ భగవద్గీత గ్రంథం చదివిన తర్వాత ఆయా దేశాల్లో మందు, మాంసం, స్త్రీలు, వ్యభిచారం ఇలాంటి ఎన్నో అలవాట్లు ఉన్న వాళ్ళన్నీ కూడా వదులుకొని ఈరోజు భగవన్ నామాలను కీర్తిస్తూ ఈ రకంగా మన భారతదేశంలో వచ్చి అందరికీ కూడా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం గర్వకారణంగా భావించాలి. రెండోది, వాళ్ళు మనకు వచ్చి చెప్పేటప్పుడు మనం కూడా కళ్ళు తెచ్చుకొని ఈరోజు మనం కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. Hare Krishna. Thank you very much. We are Disney Youth Team.
as devotees of Ishwar, we are distributing Bhagavad Gita and Bhagavatam, which are the most important philosophical books, religious books for the world. In this moment, all over the world, devotees like us, in different countries, they are distributing the same books in different languages for the benefit of all people in general. Just to know that, to make devotees know that Krishna is the Supreme Personality of God, the only person able to help. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంత వరకు దళిత జర్నలిస్టుల ఫోరం ఉద్యమిస్తూ ఉంటుందని బోధన్ డివిజన్ దళిత జర్నలిస్ట్ ఫోరం గౌరవ అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి గంధం రాజేష్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి విలేకరుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని డీజేఎఫ్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాస్తవాలు రాసిన విలేకరులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేస్తూ హత్యాయత్నానికి పాల్పడుతున్నారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. నేను చెప్తే బాగుండదు. ఈరోజు మా బోధన్ నియోజకవర్గంలో పరిస్థితి చూస్తూ ఉంటే మొన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. దాంట్లో కూడా చాలామందికి జర్నలిస్టుకు అన్యాయం జరిగింది. మరి ఈ అన్యాయాలపైన కూడా అంటే ఇక్కడ బోధనే కాకుండా ప్రతి చోట జరుగుతుంది. ఆ అన్యాయాలపైన కూడా శివన్న గారు గళం విప్పి ఈరోజు ఇక్కడ నిరాదీక్ష చేయడం చాలా గర్వించదగ్గ విషయం. అయితే నేను సుమారు 22 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను. ఈరోజు నాదే ఉదాహరణ చెప్తే, ఈరోజు నేను ఉన్న వాస్తవాలు రాసినందుకు ఈరోజు నా మీద రౌడీ షీట్ చేశారు. రౌడీ షీట్ కేసు ఈరోజు బుక్ చేసి మార్చి 11 వస్తే సంవత్సరం అవుతుంది. 2016లో ఒక పెద్ద మనిషి ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంఘటనను నేను వెలికితీసి రాస్తే నా మీద సుమారు 300 మంది దాడి చేసి హత్యాయత్నం చేయడం జరిగింది. అయినా ఎప్పుడు కూడా భయపడలేదు. నాకు జర్నలిస్ట్ సంఘాలతో పాటు అన్ని సంఘాలు, పార్టీలు కూడా మద్దతు ఇస్తూనే వచ్చాయి. కాబట్టి నేను ఒకటే ఇస్తున్నాను, ఈరోజు నా మీద 10 కేసులు బుక్ చేసి రౌడీ షీట్ చేసిన దాఖలు ఉన్నాయి. నేను హైకోర్టు వరకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి అన్ని పరిస్థితుల మీద, ఇలాంటి సమస్యల మీద శివన్న గారు ముందుకొచ్చి మాకు స్ఫూర్తిగా, మాకు ధైర్యం ఇచ్చి ఈరోజు నిరాదీక్ష చేయడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో 2 గల్ఫ్ కార్మికుల తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుచన్పల్లి గ్రామం లక్షణ చాందా నివాసి ఈర్ల కృష్ణ 2014లో ఉపాధి కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లారు. వెళ్లిన కొద్ది రోజులకే ఆయన నుండి ఇంటికి ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. నేటికి 7 సంవత్సరాలైనా ఆయన ఆచూకీ మాత్రం తెలియలేదు. తండ్రి రాజారెడ్డి 8 నెలల క్రితం మరణించగా తల్లి ఒక్కతే ఉంటూ ఒక్కగానొక్క కొడుకు కోసం కళ్లలో వత్తి వేసుకుని వేచి చూస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుమారుని ఆచూకీ తెలియజేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. సారంగపూర్ మండలం చించోలి బి గ్రామం నుండి కొత్తపాటి లక్ష్మి భర్త కొత్తపాటి రాజన్న 2008లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధి కోసం వెళ్లి 3 నెలలకు గుండెపోటుతో మరణించాడు. ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ను వేడుకుంది. నమస్కారం. నా పేరు స్వదేశ్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్. ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి కూచన్పల్లి గ్రామం నుంచి ఈర్ల కృష్ణ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ 2014లో వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత ఆయన ఉపాధి నిమిత్తం పోయి అదే దేశంలో పనిచేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒక్కరోజు కూడా ఇంటికి తిరిగి ఫోన్ చేయలేదు ఇంతవరకు. మరి తప్పిపోయిందా లేకుంటే అక్కడనే మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడా దుబాయ్లోనే అనేది అలా మొదలకు తెలియడం లేదు. ఇప్పుడు వీళ్ళ ఈర్ల కృష్ణ వల్ల ఫాదర్ కూడా రాజిరెడ్డి గారు 8 నెలల క్రింద కూచన్పల్లిలో మరణించడం జరిగింది. మరి వాళ్ళ చుట్టాలతో ఈరోజు ఈ అమ్మ లక్ష్మి వచ్చి జిల్లా కలెక్టర్ని మొరబెట్టుకుంటుంది ఏంటంటే, ఆ దుబాయ్ దేశంలో ఎక్కడ ఉన్నా కానీ ఈయనని దుబాయ్లో ఉన్నోళ్ళు కూడా ఈరోజు ఈయన మీద ఈర్ల కృష్ణ ఈ ఫోటో కలిగిన వ్యక్తి మీరు వెతికి మనకు సమాచారం ఇవ్వగలరని మేము కోరుకుంటున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, పాల్గొన్న V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ. వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్, యువకులు క్రీడల్లో ప్రతిభ కనపర్చాలని సూచించిన చిట్టెడి నరసింహారెడ్డి. బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సూర్యాపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూస్తోంది, ఆవేదన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్.